అండి అందరికీ. వన్ మోర్ మినీ వ్లాగ్. మళ్ళీ ఈరోజు మా ఆయన నేను పిల్లలతో అయితే షష్ఠి తీర్థానికైతే వెళ్తున్నామనమాట. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తీర్థానికి. ఇంకా ఈ షష్ఠి తీర్థం అనేది చాలా స్పెషల్ అనమాట మాకు. మేము 10థ్‌లో ఉన్నప్పుడు మా ఆయన నేను 10థ్‌లో ఉన్నప్పుడు మా బ్యాచ్‌తో కలిసి వెళ్ళామనమాట. అప్పుడు లవర్స్‌గా వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు 10థ్ అయ్యి మాది ఒక 10 ఇయర్స్ అవుతుందనమాట. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇలా పెళ్ళయి పిల్లల్ని తీసుకొనైతే వెళ్తున్నామనమాట. చాలా స్పెషల్ నాకు ఈ తీర్థంలో. చాలా మెమోరీస్ అయితే ఉన్నాయన్నమాట. మా ఆయన నాకు ఇక్కడే ఇంకా కీ చైన్ అని కొనిచ్చాడనమాట. అవి ఇప్పటికి దాచుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్‌తో వెళ్ళామనమాట. ఇప్పుడైతే పేరెంట్స్‌గా వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడనమాట. పాకలో ఉంటాడు దేవుడు. ఇంకా మొత్తం మామిడి తోట ఉంటుందనమాట. ఈ తోటలోనే తీర్థం పెడతారు. ప్రతీదీ ఉంటుందండి. ఇంకా తీర్థం అంటే తెలియనిదేముంది, పిల్లలు మామూలు అల్లరి చేయరు కదా! ఇంక మా పాప అది కొని, ఇది కొని అయితే గోల స్టార్ట్ చేస్తుంది. ఇంకేం ఆల్రెడీ ఇంట్లో చాలా బొమ్మలయినాయని చెప్పి ఇంక బొమ్మలైతే ఏం కొనలేదనమాట. వాళ్ళకి కావాల్సిన క్లిప్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే తీసుకొని, ఇంకా ఫ్లవర్ వాజ్‌లు అయితే తీసుకొని ఆహ్, తిరిగి వచ్చేసామనమాట. ఇంకా ఐస్ క్రీమ్ అలాగే ఇంకా ఆరెంజ్ జ్యూస్ అయితే కొన్నా అనమాట. గుడని చెప్పాను కదండీ! అదేనండి. పాకలో ఉంటాడనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఇంకా తొందరగా అయితే వచ్చేసాము. పిల్లలతో చలి ఏస్తుంది కదా అని చెప్పేసి. తిరిగైతే మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. వచ్చేటప్పుడు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మా ఆయన చాలా తక్కువ అనమాట ఫొటోస్‌లో కనిపించడం. కానీ కనిపించాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.